దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. మరి ఈ ఒక పునరుత్థాన దినమున ఉదయకాలము ప్రత్యేకమైనటువంటి విషయాలు దేవుని సన్నిధానంలో మనం వినటం జరిగింది. మరికొన్ని విషయాలు నేర్చుకోవటానికి ప్రభు సన్నిధిలో ఆయన సంఘముగా ఆత్మీయ కుటుంబముగా మనందరం కలిసి దేవునిలో ఆనందించడానికి సహవాసం చేయటానికి ప్రభువు మనల్ని ప్రేమించి ఈ ఉదయకాలము కూడా మరి ఆరాధన సమయాన్ని మనకు అనుగ్రహించాడనేది మనం గుర్తించి ఎంతో కృతజ్ఞతతో ప్రభు సన్నిధిలో మనం ఉండాలి. ప్రార్థనతో మనము ముందుకు కొనసాగాలి. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. చాలా అమూల్యమైనటువంటి విషయాలు, దేవుని యొక్క పునరుత్థాన దినమున మనం నేర్చుకునే విషయాలు బైబిల్లో అనేకమైన విషయాలు ఉన్నాయి. మనకున్న సమయంలో త్వరగా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం. వాటిని మనం చూద్దాం. దేవుని గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎంత అద్భుతమైనటువంటి మాట, ఎంత అద్భుతమైన మాట. మరలా చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు చూడండి. ఎంతో లోతైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, ఈ మాటలు మనందరం చెబితే బాగుంటుందేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. అందరం ఈ వాక్యాన్ని చదువుదాం ఒకసారి. బైబిలు కలిగిన వారు, చదవగలిగిన వారు అందరము కూడా చదువుదాం. మిగతా వారు ఆ మాటలు చదువుతుండగా విని మీరు వాటిని మీ మనసులో మీరు కూడా వాటిని పలకాలని ప్రభుపేట జ్ఞాపకం చేస్తున్నాం. మంచిది. 2వ అధ్యాయం 7వ వచనం మనం చదువుదాం అందరం కలిసి బిగ్గరగా. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. చదవగా చాలామందికి అర్థమై ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఎంత పెద్ద మాట అండి అసలు. చూడండి, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపాడు, ఆయనతో కూడా లేపాడనే మాట కనబడుతుంది. అంతేనా? విడిచిపెట్టేశాడు? ఆయనతో కూడా లేపి ఓకే అన్నాడా? లేదు, ఇంకో పని జరిగింది. ఏం చేశాడు? పరలోకమందు ఆయనతో కూర్చుండబెట్టెను. లేపడం మాత్రమే జరగలేదు. ఏం చేశాడు? మళ్ళీ చెప్పాలి అందరు. ఏం చేశాడు? ఎక్కడ కూర్చోబెట్టాడు? పోనీ చెప్పండి, ఎక్కడ కూర్చోబెట్టాడు? ఎంత గొప్ప మాట. హల్లెలూయ. ఆయనతో కూడా మాట ఎక్కడ మిస్ అవుతుందో అని మరొకరు ఆయనతో కూడా కలుపుతున్నారు. సంతోషం. హల్లెలూయ. ఆయనతో పాటు లేపాడు. మంచిది మీరు గుర్తు చేయడం. ఆయనతో పాటు లేపాడు, మరలా ఆయనతో పాటు కూర్చుండబెట్టాడు. ఆయన కూర్చున్నాడు, అక్కడ మనల్ని కూర్చోబెట్టాడు ఆయనతో పాటు. ఆయన లేచాడు. బైబిల్ చూసి చెప్పండి, ఆయనతో కూడా లేపాడు. ఆయన లేచాడు, ఆయనతో కూడా లేపాడు. ఆయన పరలోకమందు కూర్చున్నాడు. ఇప్పుడు మీరే చెప్పాలి. ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. ఎక్కడ కూర్చోబెట్టాడు? అబ్బా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు అర్థం కావట్లేదండి దేవుడు మనకి ఎంత కృప ఇచ్చాడో. అసలు దేవుడు మన జీవితములలో ఏం చేశాడో చాలాసార్లు అర్థం చేసుకోవటం లేదు. ప్రభువు మనల్ని రక్షించాడు అంటే ఎక్కడి నుంచి రక్షించాడు? హల్లెలూయా. ప్రభువు మనల్ని రక్షించాడు కదా. ఒక పాట రాశాడు, ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితాలు. నేను 3వ 4వ తరగతిలో పాడేది పాట. హల్లెలూయా. ఎంత అద్భుతం, ఎంత గొప్ప ధన్యత. ప్రభువు నన్ను రక్షించాడు. నేను రక్షించబడ్డాను. నువ్వు రక్షించబడ్డావా సహోదరుడా? ప్రభువు నన్ను రక్షించాడు. రక్షణ సాక్ష్యం చెప్పడం, అనేక వందల మంది వేల మంది ముందు నిలబడి రక్షణ సాక్ష్యం చెప్పడం. రక్షించబడ్డాము, రక్షించబడ్డాను, రక్షించబడ్డావు. ఎక్కడి నుండి? అదిగో ఆ మరణము నుండి, నిత్య మరణము నుండి నువ్వు రక్షించబడ్డావు. నిత్య నరకము నుండి నువ్వు రక్షించబడ్డావు. దాన్ని తప్పించుకున్నావు. మరి ఎక్కడికి వెళ్ళావు తప్పించుకొని? ఇదే ఊరిలో తిరుగుతున్నావా? కాదు, నిత్య జీవమునకు నువ్వు వారసుడవయ్యావు. హల్లెలూయా. ఆయనతో కూడా మనల్ని లేపాడు. తర్వాత ఏం చేశాడు? ఆయనతో కూడా కూర్చోబెట్టాడు. ఇంకో అద్భుతమైన విషయం చెప్పమంటారా? ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ, ఆయనను విశ్వసిస్తున్న వారందరినీ ఆయనలో పెట్టాడంట.
ఆయన లేచినప్పుడు వారందరూ లేచారు. ఆయన పరలోకంలో కూర్చున్నప్పుడు వారందరూ పరలోకంలో కూర్చున్నారు. ఇలా మనం అనుకోవడం, ఊహించుకోవడం కాదు, కానీ బైబిల్లో రాయబడ్డ మాటనే మనం చదవాలని, అందుకే ఆ వాక్యాన్ని చదివాం మనం. వాక్యం చెప్తుంది, మీరు ఆయనతో కూడా లేచారు, లేపబడి మీరు క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, దేవుడు ఏం చేశాడంటే క్రీస్తు యేసునందు మిమ్మల్ని ఆయనతో కూడా లేపి ఇప్పుడు ఆయనతో కూడా పరలోకములో కూర్చుండబెట్టాడు. హల్లెలూయా. రక్షించబడ్డ వారందరూ, క్రీస్తునందున్న వారందరూ ఎక్కడ ఉన్నారు నిజానికి అంటే వారు పరలోకమందు కూర్చుండబెట్టబడి ఉన్నారు, క్రీస్తునందు ఆయనతో కూడా. ఎంత గొప్ప అద్భుతమైన విషయం. దేవుడు రక్షించినప్పుడు మన జీవితంలో ఏం చేశాడో మనము దాన్ని నిర్లక్ష్య పెట్టారు చాలామంది మనలో. అందుకే ఆ లెవెల్లో బ్రతకట్లేదు. అసలు దేవుడు ఎక్కడ మనల్ని కూర్చోబెట్టాడో, ఎక్కడి నుంచి రక్షించాడో, ఏ ధన్యత ప్రభువు మనకు ఇచ్చాడో దాన్ని మనము పట్టించుకోలేదు. చాలా వరకు చాలామంది దాని విషయంలో ఆ ఆనందాన్ని మర్చిపోయారు, ఆ ఉజ్జీవాన్ని మర్చిపోయారు, ఆ స్థానాన్ని విడిచిపెట్టారు. అందుకే సాదాసీదా బ్రతుకుతూ ఉన్నారు. బ్రతికి ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ జారుతూ ఉన్నారు, ఎక్కడో ఒక దగ్గర బలహీనతలకు వెళ్ళిపోయారు. మళ్ళీ ఏమని పలుకుతున్నారంటే నేను పాపిని ప్రభు అనే పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉన్నారు, నేను బలహీనుని ప్రభు అనే పరిస్థితులు వెళ్ళిపోతున్నారు. దేవుడు మనకు ఎంత గొప్ప స్థానం ఇచ్చాడో చాలాసార్లు దాన్ని మనం గుర్తుపెట్టుకోవట్లేదు. ఆ స్థానాన్ని బట్టి స్తుతించట్లేదు, ఆ స్థానాన్ని బట్టి ఆనందించట్లేదు, ఆయన యందు అతిశయించట్లేదు. ఈ స్థానము దేవుడు నాకు ఇచ్చాడని ఆ స్థానములో మనం కొనసాగట్లేదు. అందుకే దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న వారందరికీ ప్రభువు గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను క్రీస్తునందు లేపాడు, అంతేకాదు ఆయనతో కూడా నిన్ను పరలోకమందు కూర్చుండబెట్టాడు. దీనికి ముందు కొన్ని కార్యాలు జరిగాయి. దేవుని పరిశుద్ధ గ్రంథములో చూస్తే రోమపత్రిక చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయము మనం చూడగలిగినట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథంలో రోమపత్రిక 6వ అధ్యాయము 6వ వచనము చదువుతున్నాను చూడండి. 6వ అధ్యాయం 6వ వచనం, ఏమనగా మనమింకను పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెను. చూడండి, ఇక్కడ కూడా ఒక మాట వచ్చింది, మీరు ఎంతమంది క్యాచ్ చేశారో? లాస్ట్ మాట చూడండి, 6వ అధ్యాయం 6వ వచనంలో చివరి లైన్, మన ప్రాచీన స్వభావము. తర్వాత మీరందరూ చదవాలని కోరుకుంటున్నాను. ఆయనతో కూడా, అది మీరు మర్చిపోవద్దు, ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. ఎస్, మనందరము కూడా ఆయనతో కూడా సిలువ వేయబడ్డాము. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఆయనతో కూడా సిలువ వేయబడినట్లుగా దేవుడు ఎంచాడు అన్న సంగతి మనం గుర్తించాలి. ఒకప్పుడు మన స్థితి ఏంటి? ఎఫెసీ పత్రిక 2:1 ఏముంది అక్కడ? మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. మీరు చూడొచ్చు, అక్కడ కూడా క్రీస్తుతో కూడా బ్రతికించను, ఆయనతో కూడా లేపాడనని మనం చూసాం. ఎఫెసీ 2:7లో ఆయనతో కూడా పరలోక రాజ్యంలో కూర్చుండబెట్టాడని మనం చూసాం. ఇదిగో ఇప్పుడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నాం, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన మనల్ని బ్రతికించాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఎలా కార్యం జరిగింది, ఎలా పరలోకంలో కూర్చోబెట్టాడు అనేది కొన్ని విషయాలు త్వరగా చూపిస్తాను. తరువాత ఆ కూర్చుండబెట్టింది ఎందుకు అసలు ఏంటండి అనే విషయాన్ని, కొన్ని విషయాలు త్వరగా మనం నేర్చుకొని మనం ముగింపులోకి వద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్నాం రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, మన ప్రాచీన స్వభావము క్రీస్తుతో కూడా సిలువ వేయబడెను అనే మాట మనము చూస్తున్నాం. సిలువ వేయబడుట అనగా చనిపోవుట, చావు అనేది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. సిలువ అనేది అది మరణమునకు గుర్తుగా ఉన్నది. అయితే పాపమునకు ఇక మనము దాసులము కాకుండానట్లుగా మన ప్రాచీన స్వభావము సిలువ వేయబడింది. హల్లెలూయా. ఏమి సిలువ వేయబడింది? మన యొక్క పాత స్వభావము సిలువ వేయబడింది. ఓకేనా? అప్పుడే మనం రక్షించబడ్డాం. కాబట్టి మన జీవితంలో ప్రభు ఏం చేశాడో మనం గ్రహించాలి. ప్రాచీన స్వభావాన్ని సిలువ వేయటం జరిగింది, క్రీస్తునందు అది మనలో నెరవేరింది అన్న విషయాన్ని మనము దేవుని వాక్యములో మనము నేర్చుకోగలుగుతున్నాం. అదేవిధంగా మరొక వచనం మనం చూస్తే రోమపత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూడండి.
కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అనే మాట ఇక్కడ దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతున్నాం. మనము బాప్తిస్మము పొందుట ద్వారా ఆయనతో కూడా సిలువ వేయబడ్డ ఆ యొక్క అనుభవంలోకి బాప్తిస్మం ద్వారా మనం వచ్చామంటుంది బైబిల్. నేనెప్పుడు సిలువ వేయబడ్డాను అంటే ఈ యొక్క పశ్చాత్తాపపడి పాపములను ఒప్పుకొని ఏదైతే మారు మనసు రక్షణ కార్యము జరిగిందో దాని గుండా నువ్వు వెళ్ళినప్పుడే కదా నీకు బాప్తిస్మం. దాన్ని అంతా కలుపుకొని ఒక్క మాటలో బాప్తిస్మము పొందుట ద్వారా నిజమైనటువంటి బాప్తిస్మము, మారు మనసు రక్షణ, ఆ తర్వాత బాప్తిస్మములో పాలు పొందే ఈ కార్యము ద్వారా మీరు క్రీస్తునందు పాతి పెట్టబడ్డారు ఆయనతో కూడా అనే మాట నెరవేరింది. ఈ వాక్యం మీలో నెరవేరిందని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం చెప్పుట మనం దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతున్నాం. మరొక మాట చూద్దాం. ఇదే మరి పరిశుద్ధ గ్రంథం కొలస్సీలకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మనం చూసినట్లయితే ఇక్కడ మరొక మాట మనకు అద్భుతమైనటువంటి మాట మనకు కనబడుతుంది. దాన్ని మనం చూద్దాం. 3వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మళ్ళీ గమనించారా మీరు? క్రీస్తుతో కూడా అనేటువంటి మాట ఇక్కడ కూడా మనకు కనబడుతుంది. 3వ అధ్యాయం 3వ వచనం, 3వ లైన్ చూడండి. అక్కడ 3వ వచనం దగ్గర భూ సంబంధం వాటిని మనసు పెట్టుకొనకుడి. తర్వాత ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా, అదిగో క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. మీరు ఎంతమంది ఈ మాటలు సరిగ్గా జాగ్రత్తగా వినగలుగుతున్నారో? క్రీస్తుతో కూడా మనము పాతి పెట్టబడ్డాం, క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాం, క్రీస్తుతో కూడా ఇప్పుడు మన జీవము దాచబడి ఉన్నది అన్నమాట మనకు కనబడుతుంది. చూడండి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు ఎక్కడ దాచబడింది? దేవుని యందు దాచబడింది. ఎవరితో దాచబడింది? క్రీస్తుతో కూడా దాచబడింది. క్రీస్తు లేకపోతే అసలు మనకేమీ లేదు. ఆయన ద్వారానే సమస్తం. అందుకే మిమ్మల్ని క్రీస్తుతో లేపాడు, లేపి ఆ క్రీస్తుతోనే కూడా మిమ్మల్ని పరలోకమందు కూర్చోబెట్టాడని దేవుని యొక్క వాక్యం చెప్పటము పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలుగుతున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం మీరు చూసినట్లయితే, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై, ఇందాకే చదువుకున్నాము, మళ్ళీ ఎందుకు చదువుతున్నాం చూడండి. ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. చూడండి, ఇక్కడ ఎంత అద్భుతమైన విషయాలు. మనము పాతి పెట్టబడ్డాం, మనము సిలువ వేయబడ్డాం క్రీస్తుతో కూడా, మన జీవము క్రీస్తునందు దాచబడి ఉన్నది ఆయనతో కూడా. ఇక్కడ క్రీస్తుతో కూడా మీరు లేచితిరి. అందుకే క్రీస్తుకు మనకు ఆయన లేకపోతే మనకు రక్షణ లేనే లేదు. ఆయన లేకపోతే మనకు పాపక్షమాపణ లేదు. ఆయన లేకపోతే మనము మరణం నుంచి తప్పించుకోలేము. ఆయన లేకపోతే మనకు నిత్య జీవము లేనే లేదు అన్న విషయము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఈ వాక్యాలన్నీ కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నాయి అనే విషయాన్ని ప్రభు పేరట గుర్తు చేస్తున్నాం. అదే విధముగా రోమపత్రిక 6వ అధ్యాయము 9వ వచనం మీరు చూడండి. 9వ వచనం 8, 9 చదువుకుందాం. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకనూ చనిపోడనియు మరణమునకు ఇకనూ ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఇక్కడ ఒక మాట వచ్చింది. మళ్ళీ ఏమన్నాడు? యేసు ప్రభువు మరణమును జయించి లేచాడు, ఇక ఆయనకు చావు లేదు, ఇక ఆయనకు మరణము లేదు అని ఎరిగిన వారమై మనము కూడా ఒక నిర్ణయంలోకి వచ్చేసాం. ఏంటది? ఆయన లోపల నేను ఉన్నాను గనక ఆయనకు మరణము లేదు అంటే ఆయన నిత్యము జీవించి ఉంటాడంటే ఇప్పుడు మనము కూడా నిత్యము జీవించి ఉంటాము ఆయనతో కూడా. ఆ మాట ఉంది బైబిల్ చూడండి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఇవన్నీ కూడా నిజముగా ఎంతగా ఈ వాక్యాలన్నీ
మరి ప్రభువు మన జీవితంలో యేసుక్రీస్తు ద్వారా మన జీవితంలో ఏమేమి జరిగాయో, ఏ కార్యాలు జరిగాయో అవన్నీ దేవుని పరిశుద్ధ గ్రంథంలోంచి మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మనము చనిపోయిన వారంగా, పాపాల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు, క్రీస్తుతో కూడా మనల్ని లేపాడు, క్రీస్తుతో కూడా మన యొక్క జీవము దేవుని యందు దాచబడి ఉన్నది, క్రీస్తుతో కూడా యుగాయుగాలు జీవిస్తామని ఇప్పుడు చదువుకున్న వాక్యము ద్వారా మనకు రుజువుపరచబడుతుంది అన్న విషయాన్ని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి పునరుత్థాన దినమందు దేవుడు మనందరి జీవితంలో చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఆయన మన పాపముల చేత అపరాధముల చేత చచ్చి ఉన్న మనలందరినీ కూడా ఇప్పుడు మనం చదువుకున్నట్లుగా ఆయన మనల్ని బ్రతికించి మనకు జీవాన్ని ఇచ్చి మనల్ని క్రీస్తునందు లేపి పరలోకములో మనందరినీ కూర్చుండబెట్టాడు. అందరు చెప్తారా మళ్ళీ ఒకసారి ఆ మాట? పరలోకములో మనల్ని కూర్చోబెట్టాడు. రక్షింపబడిన వారందరూ, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ, ఆ యొక్క ఆయన మరణ పునరుత్థానాలకు సాదృశ్యముగా ఉన్న బాప్తిస్మములో పాలు పొందిన వారందరూ కూడా లేచారు. అంతేకాదు పరలోకమందు వారిని కూర్చోబెట్టాడు. హల్లెలూయా. మన జీవితము క్రీస్తుతో కూడా లేపబడింది. మరణములో నుండి మనం బయటకు వచ్చాం, జీవాన్ని పొందుకున్నాం, మరణము లేని జీవితంలోకి వచ్చేసాం. మన జీవం దేవుల్లో దాచబడింది, పరలోకములో కూర్చోబెట్టాడు. ఇదంతా కనబడుతుంది మనకు. కానీ ఇంకా మనం ప్రార్థిస్తున్నాం. జాగ్రత్తగా వినాలి, ఇంకా మనము జాగ్రత్తగా ఉండాలి కదా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8 నుంచి 9, 10 వచనాల్లో భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి అని రాస్తుంది. ఏంటట? భయముతోనూ, చెప్తారా? వణుకుతోనూ మీ సొంత రక్షణ. దేవుడు మీకు ఏదైతే ఇచ్చాడో రక్షణ అంటే మళ్ళీ అర్థం ఏంటి? మిమ్మల్ని క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చోబెట్టాడు. అది తొలగిపోకుండానట్లుగా భయముతోనూ వణుకుతోనూ ఆ స్థానాన్ని కాపాడుకోండి అంటుంది వాక్యం. దేవుడు మనల్ని పరలోకమందు కూర్చుండబెట్టాడు. ఎంత గొప్ప కార్యం చేశాడో తెలుసా? ఈ కార్యం ఎలా ఉందంటే, లోకములో, బాగా వినండి, లోకములో ఒక స్థానానికి సంపూర్ణమైనటువంటి అర్హత మనకు వచ్చినప్పుడు, దానంతటిని కూడా మనము చూపించి నెరవేర్చినప్పుడు క్రియల ద్వారా, అన్ని విధాలుగా క్రియల ద్వారా మనల్ని మనము చూపించుకొని మనదంతా మన డ్యూటీ ముగించుకున్న తర్వాత మనకు సర్టిఫికేట్ చేతిలో పెడతారు. ఒకవేళ మెడికల్ స్టూడెంట్స్ అయినా ఇంకెవరైనా కూడా వాళ్ళ యొక్క థియరీ మొత్తం చదవాలి, వాళ్ళ ప్రాక్టికల్స్ అన్నీ కూడా వాళ్ళు చేయాలి, సంబంధిత ఎగ్జామ్స్ అన్నీ కూడా రాయాలి. తమ్మును తాము నిరూపించుకోవడానికి 4 సంవత్సరాలు, మళ్ళీ పీజీ చేస్తే ఇంకొక ఎక్స్ట్రా 2 లేదా 3, అలా వాళ్ళు ఎన్ని చేస్తే అన్ని సంవత్సరాలు అవుతే కానీ మీరు ఇది అనే సర్టిఫికేట్ వాళ్ళ చేతిలోకి రాదు. గమనించండి సహోదరి సహోదరుడా, దేవుడు మనలో చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? అక్కడ 2వ అధ్యాయము, మీరు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము ఆ యొక్క 5 నుంచి మీరు చదివినట్లయితే దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటో మీకు కనబడుతుంది. ఈ 7వ వచనంలో అది మనం చూస్తున్నాం. ఏంటో తెలుసా? ఒక గొప్ప స్థానములో దేవుడు మనల్ని పెట్టి, నేను మీకు ఈ స్థానములో మిమ్మల్ని కూర్చుండబెడుతున్నాను. వింటున్నారా? ఎంతమంది వింటున్నారు? ఎంతమంది చూస్తున్నారు నా వైపు? బైబిల్ చూడకండి, ఇటే చూడండి. మీకు ఇంత గొప్ప స్థానాన్ని నేను ఇచ్చాను, ఈ స్థానానికి తగ్గట్టుగా బ్రతకండి అని చెప్తున్నాడు దేవుడు మనతో. ఎంతమందికి అర్థమైందో? హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఆయన కృపతో మనల్ని రక్షించాడు, విశ్వసించుట ద్వారా రక్షించాడు. జక్కయ్య జీవితాన్ని ఒక్కసారి మీరు చూడండి. తన మనస్సులో తాను పాపినని గ్రహించాడు, గుర్తించాడు, ఒప్పుకున్నాడు, నీతి ఏంటో తెలుసుకున్నాడు, నీతి ప్రకారంగా నేను జీవిస్తాను ఎంచుకున్నాడు. ఆ క్రియలేమి, ఇంకా ఆ క్రియలన్నీ కూడా చేస్తూ ఆయన ఏమి ముందుకు కొనసాగలేదు, ప్రకటించాడు. ఏం చేశాడు చెప్పండి? యేసు ప్రభు ఇంట్లో ఉన్నాడు, ప్రకటిస్తున్నాడు. ఏమని చెప్పాడు? ప్రభువా, నేను ఎవరెవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో 4 అంతలు ఇచ్చేస్తాను. హల్లెలూయా. తర్వాత నా ఆస్తిలో సగం నేను బీదలకు
ఆయన ఆస్తి ఎంత ఉండాలి, అదంతా ఎప్పుడు పట్టుకుపోవాలి, ఎవరెవరికి పంచాలి, టైం ఉంటుందా ఉండదా? అదంతా ఇంకా క్రియల్లోకి దిగలేదు. బైబిల్లో ఉంది, ఒక వ్యక్తి క్రియల్లోకి దిగకముందే దేవుడు ఎవరు ఏంటో కూడా చెప్పగలడని. అందుకే ఆయన యాకోబును ప్రేమించాడు. నువ్వు యాకోబును ప్రేమించితివి, ఏశావును ద్వేషించితివి. ఎలా సాధ్యం అది? వారు క్రియల్లోకి దిగకముందే, వారు బాలురుగా ఉన్నప్పుడే ఎలా ఆ విధంగా తీర్పు వచ్చింది అంటే, ఒక వ్యక్తి క్రియల్లోకి దిగక ముందే అతడు ఏం చేయగలడో దేవునికి బాగా తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, మనల్ని నమ్మి మనలో కలిగిన చిన్న పశ్చాత్తాపానికి, మనలో నుంచి మనం చూపిన ఆ చిన్న విశ్వాసానికి, ఆ చిన్న విధేయతకు నిన్ను దేవుడు తీసుకొని వెళ్ళి పరలోక రాజ్యంలో ఆయన కుమారుడైన యేసుతో కూడా కూర్చుండబెట్టాడు. పెట్టి ఏమంటున్నాడు తెలుసా? ఆ స్థానానికి తగ్గట్టుగా బ్రతికి చూపించు అంటున్నాడు. ఇది వర్తమానం అండి. హల్లెలూయా. అర్థమవుతుందా? మనమందరము ఆ స్థానము కోసము బ్రతకాలని బ్రతుకుతున్నాం మనం. నీకు దేవుడు కృపతో ఆ స్థానం ఇచ్చాడు. ముందుగానే స్థానం ఇచ్చి స్థానానికి తగ్గట్టుగా బ్రతుకుమని చెబుతున్నాడు దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? యేసుతో కూడా మనం ఎప్పుడైతే మారు మనసు పొందామో, ఎప్పుడైతే రక్షణ పొందామో, మనల్ని ఆయన నమ్మి మన మీద ఆయన తన కృపను బట్టి మనల్ని ఏం చేశాడు? నిత్య జీవానికి వారసులుగా చేశాడు. లేకపోతే మేము ఇంకా రక్షించబడలే అని చెప్పాల్సి వస్తుంది. రక్షించబడ్డాము. మనము పొందిన రక్షణను పోగొట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. కన్ను రక్షణ పొందావు, అది మర్చిపోవద్దు. దుష్టుడు చాలామంది ఎలా గలిబిలి చేస్తూ ఉంటాడంటే, రక్షణ పొందిన వ్యక్తులను కూడా నేను రక్షణ పొందలేదేమో ఇంకా అసలు. అర్థమవుతుందా? ఎంత హై లెవెల్లో దేవుడు మనల్ని పెట్టాడో అంత లో లెవెల్లోకి సాతానుడు చాలామంది నడిపిస్తూ ఉన్నాడు. మామూలుగా సర్వసాధారణంగా ఉదాహరణ చెప్తూ ఉంటారు దైవజనులు. మేము కూడా అప్పుడప్పుడు చెప్తాం. మంచి తెల్లని వస్త్రాలు మనం వేసుకున్నాం అనుకోండి, ఎక్కడ పడితే అక్కడ మనం కూర్చోం. ఈ తెల్లని వస్త్రాలను వేసుకున్నామన్న సంగతి ఎప్పుడైతే మనము మర్చిపోతామో, గ్రహింపులు తొలగిపోతామో, అలవాటు ప్రకారం కూర్చుంటాం అంతే, ఏం చూసుకోకుండా. కానీ అది మన మనస్సులో ఉన్నంత వరకు, ఆ ఒక్కరోజు ఏంటండి, ఆ తెల్ల డ్రెస్ వేసినంత వరకు, అది తీసేంత వరకు కూడా, వేరే డ్రెస్ ధరించేంత వరకు కూడా చాలా మనం జాగ్రత్తగా ఉంటాం. కారణం ఏంటి? ఆ గ్రహింపులో మనం ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందో వాక్యం? ప్రభువు నీవు మారు మనసు పొందడం ద్వారా, పశ్చాత్తాపడటం ద్వారా, నువ్వు మారు మనసు పొందినప్పుడు ప్రభు తన రక్షణ నీకు ఇచ్చాడు. 2వ ఎఫెసీ పత్రిక 2:5, కృపచేత మీరు రక్షించబడ్డారు, ఇది ఎవరి క్రియల వలన కలిగింది కాదు, అందుకే ఎవరు అతిశయపడవద్దు, ఇది దేవుని యొక్క మహదైశ్వర్యం అని రాయబడింది బైబిల్లో. అది ఆయన యొక్క మహోపకారము అని రాయబడింది బైబిల్లో. అక్కడే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలోనే మీరు చదవచ్చు. 4 నుంచి చదవండి కిందికి. ఆయన మనకు ఉపకారము చేశాడని రాయబడింది. ఎంత ఉపకారము చేశాడో తెలుసా? ఎంత దయ చూపించాడో తెలుసా? ఎంత కనికరం చూపించాడో తెలుసా? ఎంత గొప్ప స్థానానికి నిన్ను పిలిచాడో తెలుసా? ఆయన కుమారుడితో పాటు కూర్చుండే స్థానములకి నన్ను దేవుడు పిలిచాడు. ఆ స్థానంలో కూర్చోబెట్టి ఇప్పుడు అంటున్నాడు, బిడ్డ, నువ్వు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వాడవై ఉండగా ఇదిగో నేను నిన్ను రక్షించాను. నీకు మారు మనసును కలిగేటట్లుగా వాక్యాన్ని నీ ఎదుగు తీసుకొచ్చాను. నా ఆత్మ ద్వారా పాపాన్ని గురించి ఒప్పింపజేశాను. నా రక్తముతో నేను కడిగి పరిశుద్ధపరిచాను. నీ ఆత్మను నేను బ్రతికించాను. క్రీస్తు నందు నిన్ను రక్షించాను. క్రీస్తుతో కూడా లేపాను. క్రీస్తుతో కూడా నీ జీవాన్ని దాచాను. ఇప్పుడు పరలోకమందు క్రీస్తుతో కూడా నేను నిన్ను కూర్చుండబెట్టాను. ఇది మర్చిపోవద్దు మీరు. ఎక్కడ కూర్చోబెట్టాడు దేవుడు? పరలోకమందు కూర్చుండబెట్టానని చెబుతూ దేవుడు మనందరితో మాట్లాడుతున్నమాట. ఈ పునరుత్థాన దినమున ఆ స్థాయికి తగ్గట్టుగా బ్రతకండి బిడ్డలారా అని చెప్తున్నాడు. హల్లెలూయా. చరిత్రలో ఒక కథ ఉంది. ఈ ప్రపంచంలో అతి చిన్న వయసులోనే ప్రపంచాన్ని జయించిన ఒక రాజు గురించి, అలెగ్జాండర్ కదా. అయ్యో, నేను జయించడానికి అసలు దేశాలే లేవే అని బాధపడ్డాడట ఒక రోజు. బాధపడి అటు ఇటు చూసి సముద్రాలు భూమి కంటే 3 అంతలు ఎక్కువ, అబ్బా ఇవన్నీ కూడా ఊర్లే, రాజ్యాలు అయితే ఎంత బాగుండని అనుకొని ఒకరోజు సముద్రం దగ్గర నిలబడి అన్నాడట, ఓ సముద్రమా, నీవు కూడా ఒక భూభాగమే, ఒక దేశమే, రాజ్యమైతే నేను నిన్ను కూడా జయించి ఉండేవాడిని అన్నాడట. అతి చిన్న వయసులోనే అంత శూరత్వం ప్రదర్శించిన వ్యక్తిగా ఉన్నాడు. చాలా గొప్ప వీరుడుగా
ప్రపంచంలో పేరుగాంచాడు, అలాంటి డిగ్నిటీలోనే బ్రతికేవాడు. ఒకరోజు యుద్ధము జరుగుతున్నప్పుడు ఒక యవనస్తుడు, ఒక సైనికుడు యుద్ధములో అందరూ ముందుకు పరిగెత్తుతూ ఉంటే వెనుకకు పరిగెత్తుకుంటూ వస్తున్నాడట. ఈ అలెగ్జాండర్ రాజు యుద్ధము చేస్తూ కత్తులు తిప్పుతూ అనేకులను హతమారుస్తూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ యుద్ధ రంగంలోంచి ఒకడు వెనుకకు పరిగెత్తుకుంటూ వస్తున్నవాడు కనబడ్డాడు. పిరికితనంతో, భయంతో, ముఖం చూస్తే కలవరం. అదేంటి, నా రాజ్యంలో నా సైనికులలో శత్రువుకు వీపు చూపించేవాడు ఒకడు ఉన్నాడా అని ఆశ్చర్యపోయి ఆ వ్యక్తిని ఆపాడంట. ఆపి అడిగాడంట. ఇవాడు చెప్పాడు, ఏదో భయమై మొత్తాన్ని వెళ్ళిపోతున్నాను రాజా, భయం అవుతుంది ఏదో చెప్పాడు. అప్పుడు అన్నాడట, ఏం పేరు నీ పేరు అడిగాడట. అడిగితే అప్పుడే అన్నాడట, నా పేరు అలెగ్జాండర్ అన్నాడట. నా పేరు అలెగ్జాండర్ అన్నాడట. అప్పుడు చాలా షేమ్ అనిపించిందట. ఒరే, నా రాజ్యంలో ఉన్న వాళ్ళ అంత శూరులే, నా పేరు చెప్తేనే ప్రపంచ రాజ్యాల్లో గొప్ప, అది అలాంటి నా రాజ్యంలో ఇంత గొప్ప శక్తివంతంగా ఉన్న నా సైన్యంలో ఇలాంటి వాడు నువ్వు ఒకడు ఉన్నావా, అందులో నా పేరు పెట్టుకొని ఉన్నావని చెప్పి ఓ మాట అన్నాడట. ఏమన్నాడో తెలుసా, నీ యొక్క పేరైనా మార్చుకో, ఈ ప్రవర్తనన్నా మార్చుకో, కొంచెం చెప్పాలంటే బ్రతుకైనా మార్చుకో. సహోదరి సహోదరా, దేవుడు తనతో పాటు కూర్చుండబెట్టాడు. నీ స్థానాన్ని మర్చిపోకు. హల్లెలూయా. ఇది నీ మనసులో ఉన్నంత వరకు ప్రభువు నీకు అనుగ్రహించిన రక్షణకు వెనుక ఎంత త్యాగం ఉందో, ఎంత బలియాగం ఉందో, ఏ విధంగా ప్రభువు నిన్ను పరిశుద్ధపరిచాడో ఎప్పుడు చెబుతూ ఉంటాం మేము. కోళ్ళ రక్తము చేత, మేకల రక్తము చేత మనం కడగబడలేదు, పన్నీటితో కన్నీటితో మనం కడగబడలేదు, క్రీస్తు రక్తము చేత కడగబడ్డాం. మనకు ఇవ్వబడ్డ నీతి ఎంత గొప్పదో చెప్పమంటారా? ఎంత నీతి వచ్చిందో తెలుసా? నీ భక్తి ద్వారా ఎన్నడూ నువ్వు అంత నీతిని సంపాదించుకోలేవు. అందుకే ఓ మాట చెప్తాం మేము ఎప్పుడు, నువ్వు రేపు పరలోకం పోయేది నీ నీతి కార్యాల ద్వారా కాదు. ఇలాంటి ఫండమెంటల్స్ అన్నీ మన హృదయంలో ఉండాలండి. నీ నీతి ద్వారా కాదు, క్రీస్తు రక్తము ద్వారా నీకు నీతి కలిగింది. ఆ నీతిని నీకు ఇవ్వడానికి దేవుడు మనుష్య రీతిగా వచ్చి ఆయన మరణించవలసి వచ్చింది. చూసారా? హల్లెలూయా. యేసుక్రీస్తు వచ్చి, దేవుడు మనిషిగా వచ్చి మన కొరకు చనిపోవాలంటే ఆయన మరణము ద్వారా నీకు ఎంత నీతి వచ్చిందంటే, పరలోక రాజ్యంలో ఉండగలిగిన, నిలవగలిగిన, నివసించగలిగిన నీతి నీ మీద ఆపాదించబడింది. ఇది నీ హృదయంలో ఉన్నంత వరకు నీ నీతి నువ్వు పోగొట్టుకోవు, నీ స్థానాన్ని నువ్వు పోగొట్టుకోవు. నీ రక్షణ పోయిందో, నీ నీతి పోయిందో అర్థమేంటి? నీ స్థానం పోయిందని అర్థం. కాబట్టి మనం గమనించాలి, దేవుడు యేసుక్రీస్తుతో కూడా మనల్ని లేపి పరలోకములో కూర్చోబెట్టాడు మనలందరినీ. ఇప్పుడు దేవుడు నీతో చెబుతున్న మాట ఏంటంటే, స్థాయికి తగ్గట్టుగా బ్రతుకు. అంటే ఒక్క మాటలో మీకు డైరెక్ట్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మీకు ఈ మాట మీ మనసులో ఎప్పటికి ఉండిపోతుంది. ఈ మాట ఈజీగా ఉంటుంది, మీకు మీ హృదయంలో ఉండిపోతుంది. ఆ మాట ఏంటో చెప్పమంటారా? పరలోకములో ఉన్నవారు ఉన్నట్టుగా జీవించండి. ఇశ్రాయేలులు మోషే నాయకత్వంలో నడిచారు, మోషే అహరోన్ల నాయకత్వంలో నడిచారు కదా. నెక్స్ట్ యెహోషువ నాయకత్వంలో నడిచారు. యెహోషువ నాయకత్వంలోనే కనాను దేశంలో ప్రవేశించారు. దేవుడు ఏ దేశానికి తీసుకెళ్తానని చెప్పాడో, పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశము, ఆ దేశము యెహోషువ నాయకత్వంలో వారికి దొరికింది. రైట్. అయితే వీరు కనాను దేశములో చేరకముందే, వీరు కనాను దేశములో అసలు ఎంటర్ కాకముందే కనాను దేశము యొక్క పంట తిన్నారంట. దేవునికి స్తోత్రం చెప్పుదాం. బాగా బాగా మనసులో ఉండాలి ఈ మాటలు. నేను ముగింపులోకి వస్తున్నాను. నేను కనాను దేశము చేరక ముందే కనాను దేశంలో ఉన్న పంట వీరు తిన్నారు. పస్కా పండుగ తెల్లవారి తిన్నారని బైబిల్లో ఉంది. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం మీరు చూస్తే అక్కడ కనబడుతుంది. తర్వాత మీరు చూడండి ఆ మాటలు. కనాను దేశం ఇంకా పోలేదు, కానీ కనాను దేశంలో ఉన్నవారు, నివసిస్తున్నవారు ఏ విధంగా పోషించబడుతున్నారో, ఏ విధంగా వారు సౌకర్యంతో ఉన్నారో, ఎంత ఘనతలో ఉన్నారో, ఎంత శ్రేష్టమైన పదార్థం తింటున్నారో, వారు పట్టణం పోకముందే, దేశంలో అడుగు పెట్టకముందే దాన్ని తిన్నారు. దాని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు వినండి జాగ్రత్తగా. దాని అర్థం ఏంటో తెలుసా? కనాను దేశం పరలోకానికి సాదృశ్యం. వారు కనాను దేశంలో చేరకముందే కనాను పంట తిన్నారు. వాళ్ళు కనాను దేశంలో ఉన్నట్టుగా. నువ్వు పరలోక రాజ్యంలో చేరాలంటే నువ్వు అనుకోవాలి, నాలాంటి వ్యక్తి పరలోకంలో ఉంటుందా అని అనుకోవాలి. అప్పుడు తెలుస్తుందండి. కింద భూమి కదిలినట్టే అవుతుంది కొంతమందికి. మనం కూడా ఎప్పుడైనా బలహీనంగా ఉంటే అందరికి కదులుతుంది.
స్తోత్రం చెప్పండి. ఏమనుకోవాలి? నాలాంటి వ్యక్తి పరలోకంలో ఎవరైనా ఉంటారా? అలా అనుకున్నప్పుడు నువ్వెంత స్టాండర్డ్గా నిలబడతావో. ఓ, ఇలాంటి లోపల వ్యక్తి పరలోకంలో ఎందుకు ఉంటారు? ఉండరు. అయితే నువ్వు కూడా ఉండవు. మరి ఒకవేళ నువ్వు ఆత్మీయంగా జీవిస్తున్న వ్యక్తివైతే, అవును పరలోకములో ఉన్నవారు, ఇదిగో నేను దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నాను, పరిశుద్ధంగా జీవిస్తున్నాను, దేవుని ప్రేమ కలిగి జీవిస్తున్నాను, దేవుని చిత్తము చేసే వ్యక్తిగా ఉన్నాను, పరలోక రాజ్యంలో ఉన్నవారందరూ కూడా ఇలాంటి వారే కదా అక్కడ ఉన్నారు. ఆ సంతోషం నీకుంటుంది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. నువ్వు మారలేదు. ఇక్కడ పరలోకం పోయి మారుతావా? పోని అక్కడ పోయి మనం మార్చుకునేది ఉంటుందా? చెప్పండి, అందరూ చెప్పాలి. పరలోకం పోయి మార్చుకునేది ఉంటుందా? ఉండదు అని చెప్పండి. ఎక్కడ ఉంటుంది మరి? బ్రతికున్నప్పుడే ఉంటుంది. హల్లెలూయా. ధనవంతుడు పాతాళములో పడ్డాడు. ధనవంతునికి విషయం తెలిసింది, వాక్యము తెలిసింది, సత్యము తెలిసింది, చెయ్యటానికి టైం లేదు. ఓకేనా? చేయటానికి టైం లేదు. రెండవది, అది తప్పు అని తెలిసింది, తాను పాపి అని తెలిసింది, దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, పశ్చాత్తాపడుతున్నాడు, కానీ పాతాళంలో ఉన్నాడు, క్షమాపణ ప్రసాదించబడలే. గమనించండి, సత్యము తెలిసింది, మారడానికి అవకాశం లేదు. పడుతున్నాడు, కానీ అక్కడ నీతిమంతుడిగా చేయబడేది అక్కడ పాతాళంలో లేదు. తర్వాత మూడవది, అక్కడ పాతాళంలో ప్రార్థన కూడా చేస్తున్నాడు, కానీ అక్కడ ప్రార్థనలు అంగీకరించబడలేదు. విజ్ఞాపన కూడా చేశాడు తన సహోదరుల కోసం, ఆ విజ్ఞాపన అంగీకరించబడలేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకు? పరలోక రాజ్యం వెళ్ళక ముందే, మన సబ్జెక్టు ప్రకారంగా పరలోక రాజ్యం వెళ్ళక ముందే పరలోక రాజ్యంలో ఇప్పుడు ఉన్నవారు ఎలా ఉన్నారో ఆ జీవితం ఇప్పుడు బతికుండగానే మనం నిశ్చయం చేసుకోవాలి, నాలాంటి వాడు పరలోకం వెళ్తాడు. ఎందుకంటే నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను, ప్రభు ఇచ్చిన రక్షణ కాపాడుకుంటున్నాను, దేవుని ప్రేమ కలిగి నేను ఉన్నాను. నిశ్చయం చేసుకోవాలి మనం. హల్లెలూయా. కనాను దేశం వెళ్ళక ముందే కనాను పంటను వారు తిన్నట్టుగా పరలోకమును చేరకముందే పరలోకములో ఉండేటువంటి వ్యక్తుల యొక్క వారి యొక్క స్వభావం అంతా కూడా ఇక్కడ మనం ధరించుకుంటేనే మనం పరలోకి వెళ్తాం తప్ప అక్కడికి పోయిన తర్వాత నేను మారుతాను అవకాశం లేనే లేదు. అందుకే అన్నాను, ప్రతిరోజు మనం చెక్ చేసుకోవడానికి నాలాంటి వారు పరలోకంలో ఉంటారా? ఇది ఊరికే చెప్పట్లేదండి, అనుభవం నుంచి చెప్తున్నా వాక్యము, దేవుడిచ్చినటువంటి వాక్యాలు ఇవి. ఒక గొప్ప యజమాని, బైబిల్లో ఉన్న విషయమే, గొప్ప విందు చేశాడు. పిలువబడ్డ వారందరినీ కూడా రమ్మని చెప్పాడు. ఆ తర్వాత మనం చూసినట్టయితే, ఆ వాక్యాలు మనం చదివితే తర్వాత కనబడ్డ వారందరినీ కూడా తీసుకొని రమ్మని చెప్పిన సందర్భం కూడా మనకు కనబడుతుంది. ఏది ఏమైనా ఆ యొక్క రాజు ఎవరైతే ఉన్నాడో, ఆ విందు చేస్తున్న రాజు ఎవరైతే ఉన్నారో, ఆయన పెళ్లిలో తిరుగుతూ ఉన్నాడట. తిరుగుతూ ఉంటే ఒకడు పెళ్లి వస్త్రము లేకుండా ఉన్నాడట. ఏం వస్త్రం? పెళ్లిలో ఉన్నాడు, ఫంక్షన్లో ఉన్నాడు, కానీ పెళ్లి వస్త్రము లేదు, తిరుగుతూ ఉన్నాడట పెళ్లి వస్త్రం లేక. అప్పుడు ఈ రాజు వచ్చి, యజమాని వచ్చి ఏమన్నాడు తెలుసా? స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేకుండా ఎలా వచ్చావు నువ్వు అని అడిగాడు. హల్లెలూయా. అంటే ఎంట్రన్స్లోనే అందరికీ పెళ్లి వస్త్రం ఇవ్వబడుతుంది. బాగా మీరు వినాలి. హల్లెలూయా. పెళ్లి వస్త్రములు ఇవ్వబడుతున్నాయి, కానీ పెళ్లి వస్త్రమును అతడు వేసుకోలేదు. వేసుకోకుండా ఎక్కడికి వచ్చాడు? పెళ్లిలోకి, ఆ ఫంక్షన్లోకి అతడు లోనికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. గమనించండి, ఆ యొక్క ఫంక్షన్లో అది జరిగింది. అయితే పరలోకంలో అలాంటిది జరగదు, కానీ అక్కడ ఏం జరిగిందో మాత్రం రాయించాడు. వీని కాళ్ళు చేతులు కట్టి బయటపడేయండి, ఆ యొక్క చీకట్లో పడేయండి అని చెప్పాడు. మనము పరలోక రాజ్యము వెళ్ళగలిగిన స్థానము, వెళ్ళగలిగినటువంటి ఆ మహిమను, ఆ పరిశుద్ధతను, ఆ ప్రేమను ఈ లోకములో ప్రభువు మనకు ఇస్తున్నాడు. వాటన్నిటిని మనము ధరించుకున్న వారంగా ఉంటేనే పరలోకం వెళ్తాం. లేకపోతే అదిగో ఆ వ్యక్తిలాగా కాళ్ళు చేతులు కట్టివేయబడ్డ వ్యక్తులమై పాతాళములోకి తోసివేయబడతాము అన్న సంగతిని మనము గ్రహించాలని ప్రభు పేరట గుర్తు చేస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యములు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది, క్రీస్తుతో కూడా మనలను లేపి
క్రీస్తుతో కూడా పరలోకమందు కూర్చోబెట్టాడు. నన్ను దేవుడు ఒక గొప్ప స్థానములో పెట్టి ఆ స్థానానికి తగినట్టుగా బ్రతకమని చెబుతున్నాడు. ఇది మనం వింటున్నటువంటి వర్తమానం. ఇలా నువ్వు జీవించితే ఇవన్నీ నీకు ఇస్తాను అనేది కాదు. ఆ కోణం మనకు కనబడుతుంది. కానీ వాస్తవమైన కోణం ఏంటంటే మనం ఆ స్థానాలకు ఇంకా రాకముందే ఇంకా మనం భక్తి చేస్తున్నాం, ఇంకా మనం ఎదుగుతున్నాం. ఎఫెసీ 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయాల్లో ఎదిగేసామన్నాడా, ఎదుగుదాము అన్నాడా? చెప్పాలి ఎదుగుదాము అన్నాడు. ఇంకా ఎదగలేదు, ఎదగాలి అన్నాడు. కానీ తెలుసా, మన స్థానాలను మాత్రం ఎప్పుడైతే రక్షించబడ్డామో పరలోకంలో యేసుతో కూడా కూర్చోడానికి సీటు ఖరారైంది మనకు. ఇది మర్చిపోకండి. హల్లెలూయా. దాన్ని నిశ్చయం చేసుకోవాలి. కాబట్టి ప్రతి దినము మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఏమని చెక్ చేసుకోవాలి? పరలోక రాజ్యంలో ఉండే స్థానం నా కోసం రెడీగా ఉంది. ప్రభు చెప్పలేదా యేసుక్రీస్తు లోకంలో నేను వెళుతున్నాను, స్థలము సిద్ధపరిచే వెళ్తున్నాను. నేను అంటున్నాను, ఇక్కడ ఎంతమంది రక్షణ పొందారో వారందరి కొరకు అక్కడ ప్రభు ప్లాట్లు వేసి ఉంచాడు. దేవునికి మహిమ. మీ కొరకు స్థానం అక్కడ ప్రభు సిద్ధపరుస్తూ ఉన్నాడు. దానికి తగ్గట్టుగా బ్రతకమని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కోసం సమస్తము నేను సిద్ధము చేస్తున్నాను, దానికి తగినట్టుగా జీవించమని ప్రభు చెప్తున్నాడు. అవేంటో వరుసగా నేను చదివి ముగిచ్చేస్తాను, సమయం అయిపోయింది కనుక. 1 ఫిలిప్పీ పత్రిక 3:20 వచనం మనం చూసినట్లయితే, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని మనం గుర్తించాలి. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అన్న విషయాన్ని మనం గుర్తించి ఈ లోకంలో మనం జీవించాలి. ఎక్కడుంది మన పౌరస్థితి? ఎక్కడుంది మన ఆధార్ కార్డు? మీకు అర్థం కాడనుకుంటున్నాను. పరలోకములో ఉంది. హల్లెలూయా. మనం ఇక్కడి రాజ్యానికి సంబంధించిన వ్యక్తులము కాదు, మనము పరలోక రాజ్యానికి సంబంధించిన వ్యక్తులము అనేది ప్రతిరోజు మనం హృదయంలో పెట్టుకొని ఆ రాజ్యంలో ఉన్నవారికి తగ్గట్టుగా మనము బ్రతకగలిగితే మనం అక్కడికి చేరుకుంటాం. అక్కడికి పోయిన తర్వాత నువ్వు మారేదేమీ లేదు. అందుకే వాళ్ళు కనాను దేశంలోకి ఎంటర్ కాకముందే కనాను దేశపు పంట తిన్నారు. వాళ్ళు ఆ పెండ్లి విందులో వారు ఉండాలంటే వారు పెండ్లి వస్త్రము వేసుకొని లోపలికి వెళ్తేనే అక్కడ వారు ఉండడానికి అవకాశం ఉంది. పరలోకంలో ఉండగలిగిన లక్షణాలను నీవు ఇక్కడ వేసుకొని ధరించుకొని కాపాడుకొని ఉంటేనే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళగలవు అనే విషయాన్ని మనం నేర్చుకుంటాం. కాబట్టి మొట్టమొదటిగా మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అన్న విషయాన్ని మనం ఎరిగిన వారమే జీవించాలి. నెంబర్ 2, రెండవది కొలస్సీ పత్రిక 3:1 భూ సంబంధమైన దాని మీద మనస్సు లేని వారంగా మనం జీవిస్తే మనం తప్పకుండా పరలోకంలో ఉంటాం, గ్యారెంటీ. హల్లెలూయా. మన పౌరస్థితి పరలోకమందున్నదని ఎరిగి దానికోసం మనం జీవించాలని మొదటిది. రెండవదిగా భూ సంబంధమైన దాని మీద మన మనసు ఎంత మాత్రం కూడా మనం పెట్టుకోవద్దు. పరలోకంలో ఉన్న వారి మనస్సు భూ సంబంధమైన వాటి మీద ఉంటుందా? చెప్పండి మీరే, ఒకసారి మాట్లాడండి. ఉంటుందా? ఉండదు. మరి మన మనస్సు భూ సంబంధమైన వాటి మీద ఉంటే ఇలాంటి వారు పరలోకం వెళ్తారా అనే ప్రశ్న మనకు వచ్చిందనుకోండి, కష్టమే. కాబట్టి భూ సంబంధమైన దాని మీద మీ మనసు పెట్టుకొనకుడి అని బైబిల్లో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఎందుకో తెలుసా, నేను నిన్ను అక్కడికి ఖరారు చేశాను, నిన్ను అక్కడికి నేను సెలెక్ట్ చేశాను, నీ స్థానమును అక్కడ నియమించాను. నా పరిశుద్ధ రక్తమును కార్చి నీ కోసం మానవతారిగా భూలోకములోకి వచ్చి నా ఆఖరి బొట్టు వరకు రక్తము కార్చి ప్రాణము పెట్టి ఆ స్థానాన్ని నీకు ఇచ్చాను. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భూ సంబంధమైన నీ హృదయంలోకి మనసులోకి రావద్దు. భూ సంబంధమైన విషయాలు నీ మనసులో ఎంత మాత్రము నువ్వు పెట్టుకోవద్దని ప్రభు చెబుతున్నాడు. గమనించండి, శిలువ మీద దొంగ 2వ మాటలో మనం విన్నాం. చాలా అద్భుతమైనటువంటి మాట అది, అద్భుతమైన మాట. ఏ మాట? యేసు, నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. చనిపోయేవాడు ఏం కోరుకుంటాడో తెలుసా? బ్రతుకును కోరుకుంటాడు. అందరు చెప్పండి ఒకసారి, ముగించుకుందాం తొందరగా. చనిపోయేవాడు ఏం కోరుకుంటాడు? డాక్టర్ గారు నన్ను బ్రతికించండి, మమ్మల్ని బ్రతికించండి అయ్యా. చనిపోయేవారు కోరుకునే శిలువ మీద దొంగ మరణ శిక్ష విధించబడింది. ఒకవేళ చనిపోతే అయిపోయాడు, లేదు అంటే ఏం చేస్తారో తెలుసా? సాయంకాలం వరకు చూసి పొద్దు గుంకక ముందు ఏం చేస్తారో తెలుసా? యూదుల ఆచార ప్రకారంగా వాళ్ళను కాళ్ళను తెగ నరుకుతారు.
యేసు ప్రభువు కాళ్ళను నరకలేదు వాళ్ళు. ఎందుకో తెలుసా? అప్పటికి ఆయన చనిపోయాడు. శతాధిపతి అంటాడు, ఇంత త్వరగా చనిపోయాడా? అది కూడా ఒక ప్రవచనం. మీకు తెలుసా ఏది ప్రవచనం? ఆయన ఎముకలలో ఒకటి కూడా విరవబడదు. యేసుక్రీస్తుకున్న ప్రవచనం ఇది. ఆయన చనిపోకపోతే ఆయన కాళ్ళను నరికేస్తారు, అంటే ఎముకలు విరుగుతాయి. ఎంత అద్భుతమైన, ఎన్ని కోణాల్లో చూసినా యేసు మరణము ఎంత ధృవీకరించబడుతుందో బైబిల్ అంతవరకు వెళ్ళి మనం చూడవచ్చు. ఏది ఏమైనా శిలువ దొంగ ఏమడుగుతున్నాడో తెలుసా? ప్రాణాలు పోయే పరిస్థితుల్లో చావు లేని జీవితం ఇయ్యండి ప్రభు అని అడుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మనసు ఎక్కడుంది? అక్కడుంది. నేను అంటున్నాను, ఈ వాక్యాన్ని బట్టి ప్రభు అనేసాడు ఆల్రెడీ, ఇతడు ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి కాదు, పరలోకములో ఉండవలసిన వ్యక్తి. అందుకే ఆడికి వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. మనము పరలోకము చేరకముందే, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ పరలోకము చేరకముందే పరలోకములో ఉన్న వారిలాగా మనము మారాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే బోధ. అసలు మొత్తం బైబిల్ చెప్పే మొత్తం బోధ అంత ఇదే. నువ్వు పరలోకం వెళ్ళక ముందు పరలోకములో ఉన్న భక్తుల వలె స్వభావము, వరాల గురించి మాట్లాడట్లేదు మేము, స్వభావము, పరలోక రాజ్యము చేరగలిగిన ఆ స్వభావాన్ని నువ్వు ఈ లోకములోనే ధరించుకోవాలి వెళ్ళక ముందే. మనం చూస్తున్నాం. దానికోసం నీ పౌరస్థితి అక్కడుందన్న విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. నెంబర్ 1. నెంబర్ 2, నీవు భూ సంబంధమైన వాటి దాని మీద మనసు పెట్టుకోవద్దు. నెంబర్ 3, ఇది అద్భుతమైన ఒక గొప్ప సబ్జెక్టు. 3వది మనం ఇప్పుడు అదంతా చెప్పుకోలేం, ఒక మాట చెప్తాను. మీరు నరమాతృలుగా జీవించక దైవపుత్రులుగా జీవించండి అంటుంది బైబిల్లో. మీరు ఆత్మయందు ఉన్నవారే కానీ శరీరమందు ఉన్నవారు కాదు. దాన్ని మీకు అర్థమయ్యే భాషలో చెప్పమంటారా? నేను ఆత్మను, శరీరిని కాదు అనుకోవాలి మనం. ఇంకా చెప్పమంటారా? పరలోకము నుండి భూలోకానికి ఎవరైనా పరిశుద్ధులు వచ్చారనుకోండి, వినండి, బాగా వినండి, పరలోకం నుండి భూలోకానికి ఎవరైనా పరిశుద్ధులు వచ్చారనుకోండి, మోషే ఎలీయా వచ్చారు కదా, అలాంటి వ్యక్తిని నేను. ఎట్లా బ్రతుకుతామో చూడండి. ఇక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను శరీర సంబంధిని. ఈ పాత అసలు జ్ఞాపకమే రావద్దు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఈ పాప విషయాలు గుర్తుకొచ్చే మనిషి అసలు మళ్ళీ పాపం చేసే పరిస్థితుల్లో ఉన్నాయి. మనసు బలహీనపడే పరిస్థితుల్లో ఉంది. నేను పరిశుద్ధుణ్ణి, పాపము చేసే అంటారు కదా, ఆ మాట ఉపయోగిస్తుంది, ఏమనుకోవద్దు, సవాలే లేదు. హల్లెలూయా. అర్థమవుతుంది. ఎందుకు? నేను ఆత్మను, నేను శరీరము కాదు. మీరు ఆత్మయందు ఉన్నవారు, మీరు ఆత్మ సంబంధులు, మీరు దైవ పుత్రులు, మీరు దేవ కుమారులు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా మీరు అనుకోవాలి. ప్రతిరోజు, ప్రతి క్షణము నీ పాత్రను నువ్వు ఆ విధంగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుడిచ్చిన స్థానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ ప్రకారంగా నువ్వు జీవించడానికి నీకు వీలు కలుగుతుంది. అది 3వదిగా దేవుని యొక్క వాక్యము ద్వారా మనము నేర్చుకోగలుగుతున్నాము. 4వదిగా చూసినట్లయితే ఆత్మ సంబంధమైన వాటిని గొప్పగా ఎంచుకోవటం అనేది నువ్వు చేయాలి. దేన్ని గొప్పగా ఎంచుకోవాలి? ఆత్మ సంబంధమైన వాటిని గొప్పగా నువ్వు ఎంచుకోవటం అభ్యాసం చేసుకోవాలి. ఆత్మీయమైన వాటిని గొప్ప చేయాలి. ఆత్మీయమైన విషయాలను గూర్చి గొప్పగా నీవు మాట్లాడే నువ్వు వ్యక్తిగా ఉండాలి అన్న విషయము మరి 4వదిగా దేవుని వాక్యంలో చూస్తున్నావు. అది గొప్పగా ఎంచుకున్నప్పుడు అదిగో అపోస్తలుడైన పౌలుగా ఫిలిప్పీ పత్రిక 3:8 అన్నాడు, నేను సమస్తము నష్టంగా ఎంచుకుంటున్నాను. నాకు ఆత్మీయతను చూసినప్పుడు ఇదంతా వేస్ట్ అనిపించింది నాకు అన్నాడు. సమస్తము నష్టంగా ఎంచుకుంటున్నాను అన్నాడు. ఇంకో మాట అన్నాడు 3వ అధ్యాయం 7వ వచనం ఫిలిప్పీ పత్రిక, లాభకరమైనవి కూడా నష్టంగా ఎంచుకుంటున్నాను అన్నాడు. అన్ని నష్టంగా ఎంచుకుంటున్నాడు అంటే అర్థం కాదని దాన్ని విడమర్చి మళ్ళీ చెప్తున్నాడు. ఏమన్నాడు? నాకు లాభకరమైనవి కూడా నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. ఎందుకు తెలుసా? అవి అంత అమూల్యమైన ఆత్మీయమైన విషయాలు. మరో మాట చెప్పాడు 3వ అధ్యాయం 10వ వచనంలో. ఏమన్నాడు తెలుసా? పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా? తిమోతి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం అన్నాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అదే మనం వింటూ ఉన్నాం. ప్రభువు యేసుతో కూడా నిన్ను లేపాడు, పరలోకంలో నిన్ను కూర్చుండబెట్టి ఇప్పుడు చెప్తున్నాడు, ఈ స్థానానికి తగ్గట్టుగా బ్రతుకు బిడ్డ అని చెప్తున్నాడు. హల్లెలూయా. పౌలు గారు అవన్నీ గుర్తించి అంటున్నాడు, అదిగో నా కొరకు సింహాసనం ఉంది, నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నది, దాని కొరకు నేను
పరిగెత్తుచున్నాను, సమస్తము దాని కొరకే చేస్తున్నానని అపోస్తలుడైన పౌలు ఎన్నో మాటలు చెప్పినట్టుగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనము ఆ వాక్యాలను మనం చూడగలము. అది 4వదిగా గుర్తు చేస్తున్నాము. 5వదిగా చూసినట్లయితే మనము మరి పరిశుద్ధులంగా ఈ లోకంలో జీవించాలి. పరిశుద్ధులముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచాడు. ప్రతి పాపిని పిలిచాడండి, కానీ పాపిగా ఉండటానికి కాదు. గుర్తుపెట్టుకోండి, పాపిని పిలవడానికి యేసుప్రభు వచ్చాడు, పాపి కోసమే ప్రభు ప్రాణం పెట్టాడు. ఓకే, కానీ పాపిగా ఉండమని మాత్రం దేవుడు చెప్పట్లేదు. ఎంత పాపినైనా పిలుస్తాడు, ఎంత పాపినైనా ప్రేమిస్తాడు, ఎంత పాపికైనా తన స్థానం ఇస్తాడు, కానీ పాపిగా ఉండటానికి కాదు. నువ్వు పరిశుద్ధులుగా ఉండటకు దేవుడు నిన్ను పిలుస్తున్నాడని 1 తెస్సలోనిక పత్రికలో రాయబడి ఉంది. మనము అపవిత్రులుగా ఉండటకు ఆయన పిలవలేదు, కానీ పరిశుద్ధులుగా ఉండటకు ఆయన పిలిచాడు. హల్లెలూయా. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత 6వదిగా చూస్తే ఒకటే ఉంది. 6వదిగా చూసినట్లయితే మనము దేవుని ప్రేమను కలిగిన వారమై జీవించమని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ప్రేమను కలిగిన వారమై మనం జీవించాలి. లోక ప్రేమలను కలిగి లోకంలో ఇతరుల కంటే కొంచెం మెరుగ్గా ఉన్నందుకు మేము గొప్ప ప్రేమ కలిగిన వ్యక్తిని మనం అనుకోకూడదు. దేవుని ప్రేమ మనలో ఉందా లేదా చెక్ చేసుకోవాలి ప్రతిదినం. ఎందుకో తెలుసా, అది ఉన్న వాళ్ళే, ఆ దైవికమైన ప్రేమ ఎవరిలో ఉంటుందో వారు మాత్రమే పరలోక రాజ్యాలు ఉంటారు. ఇది ఎక్కడుంది? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే అక్కడ అంటాడు 11, 12 వచనాల్లో, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక. తెలిసిన వారందరూ చెప్పండి త్వరగా. మరణములో నుండి జీవములోనికి రేపు వెళ్తామన్నాడా? చెప్పాలి. మరి మీకు అర్థం కావడానికి అలా అడుగుతున్నాం అంతే. జీవములోనికి దాటేశాం. ఎఫెసీ 2:7 మళ్ళీ గుర్తుపెట్టుకోండి. పరలోకంలో కూర్చోబెట్టాడు దేవుడు నిన్ను. నీవు ఎప్పుడైతే నిజమైన మారు మనసు పొందావో, రక్షణ పొందావో, అన్నీ కూడా నీ లోపల నిర్మాణం అయ్యాయి. దేవుని ప్రేమ కూడా నీ లోపల నిర్మాణమైంది. అయితే అది సంపూర్ణ స్థాయికి రావడానికి జీవితం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఒక శిశువు పుట్టినప్పుడు కళ్ళు ఉన్నాయి, ఒక శిశువు పుట్టినప్పుడు ముక్కు, నోరు, చెవులు, అవయవాలు అన్నీ కూడా ఉన్నాయి, చేతులు, కాళ్ళు ఉన్నాయి, వాటికి వేళ్ళు కూడా ఉన్నాయి. కానీ అవన్నీ కూడా చిన్నగా ఉన్నాయి. నువ్వు ఎదగాలి. అన్నీ ఉన్నాయి నీలో. పరిశుద్ధత ఉంది. నువ్వు రక్షించబడ్డప్పుడు పరిశుద్ధత ఉంది. లేదన్న వారెవరు? లేకపోతే నీకు రక్షణ లేదు. నువ్వు రక్షింపబడ్డావని దేవుడు నీతో చెప్పాడా? నువ్వు రక్షించబడ్డ ఆ యొక్క అనుభవంలోకి నువ్వు వచ్చావా? నీలో పరిశుద్ధత ఉంది, ప్రేమ ఉంది, లోకం మీద మనసు తొలగించుకున్నావు, ఆత్మీయ విషయాలను గొప్పగా ఎంచావు కాబట్టి నీకు రక్షణ వచ్చింది. అయితే అవన్నీ చిన్నగా ఉన్నాయి. అందులో నువ్వు ఎదగటానికే దేవుడు నీకు ఈ జీవితం ఇచ్చాడు. స్థానం చూపిస్తున్నాడు. స్థానానికి తగ్గట్టుగా దాన్ని ఆక్రమించుకోవడానికి, ఆ సింహాసనాన్ని ఆక్రమించుకోవడానికి, ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి స్థాయిని పెంచుకో బిడ్డ అని దేవుడు మనందరితో చెప్తున్నాడు. స్థాయికి తగినట్లుగా బ్రతుకు బిడ్డ అని దేవుడు మనందరితో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. లాస్ట్ పాయింట్ అదేంటంటే, శ్రమలను సహించి శోధనలను జయించే వారంగా ఉండడానికి ఈ లోకంలో మనం సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. చివరి పాయింట్ ఏంటది? శ్రమలను సహించాలి, శోధనలను జయించాలి. 2 మాటలు గుర్తుపెట్టుకోండి. శ్రమలనేమో సహించాలి, శోధనలనేమో జయించాలి. బైబిల్లో రాయబడింది, మన అపోస్తల కార్యం 14వ అధ్యాయం, మనము అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. తెల్ల వస్త్రాలు వేసుకొని లక్షల మంది ఉన్నారట పరలోక రాజ్యంలో. అడుగుతున్నాడు, అయ్యా వీళ్ళంతా ఎవరు అంటే అక్కడ చెప్పాడు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉదుకొని తెలుపు చేసుకున్నవారు, అంటే పరిశుద్ధులు. రైట్, అయిపోయింది. ఇంకో పాయింట్ చెప్పాడు. మరో పాయింట్ ఏంటో తెలుసా? వీరు మహాశ్రమలలో నుండి వచ్చినవారు. హల్లెలూయా. మనము అనేక శ్రమలను ఈ లోకంలో మన జీవితంలో ప్రభు మనకు ఎటువంటి శ్రమలు, నీతి కొరకు మనకు తప్పకుండా శ్రమలు వస్తాయి. పరిశుద్ధత కొరకు పరిశుద్ధంగా మనం ఉన్నప్పుడు వస్తాయి. అపవిత్రంగా ఉండే వారందరూ మన మీద అనేక రకాలుగా మనల్ని శ్రమల పాలు చేయవచ్చు. కాబట్టి మనం శ్రమలను ఎదుర్కోవలసి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆ శ్రమలన్నింటిలో కూడా మనల్ని విడిపించడానికి దేవుడు ఉంటాడని కూడా గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. శ్రమలను సహించాలి, శోధనను జయించిన వారుగా మనం ఉన్నప్పుడు ఆ స్థానానికి మనం అర్హులంగా ఉంటాం. ఈ విధంగా ఈ 7 లక్షణాలను మన జీవితంలో మనము కలిగి ఉండటం ద్వారా మన కొరకు సిద్ధపరచబడ్డ, మన కొరకు బుక్ చేయబడ్డ, మన కొరకు ఏర్పాటు చేయబడ్డ ఆ స్థానం యేసుతో కూడా నిన్ను కూర్చుండబెట్టాడు.
ఆయన ప్రణాళికలో కూర్చోబెట్టాడు, యేసులో కూర్చోబెట్టాడు. నువ్వు ఇక్కడ భూమి మీద ఉన్నావు కానీ నీ స్థానం ఎక్కడా? యేసుతో కూడా పరలోకములో ఉన్నది. అయితే నువ్వు ఆ స్థాయికి రాకముందే, నువ్వు ఎదగక ముందే, నువ్వు పరిపూర్ణుడవు కాకముందే, ప్రేమలో వర్ధిల్లక ముందే, జ్ఞానములో వర్ధిల్లక ముందే, అనేక సత్క్రియలు చేయక ముందే, నీలో అది ప్రారంభం కాగానే దేవుడు నమ్మి ఆ స్థానానికి నిన్ను బుక్ చేశాడు. పోగొట్టుకోవద్దు మనం ఆ స్థానాన్ని. అర్థమవుతుందా వాక్యం? నేను ముగిస్తున్నాను. ఇక కనాను దేశం వెళ్ళకముందే కనాను పంట తిన్నారు వాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోండి. పరలోకం చేరకముందే, ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాల్సిన మాట, నేను పరలోకం చేరకముందు పరలోకంలో ఉన్న అబ్రహాము లాగా, పరలోకంలో ఉన్న దావీదు లాగా, పరలోకంలో ఉన్న యోసేపు లాగా, భక్తులలాగా నేను మారితే తప్ప పరలోక రాజ్యం నేను వెళ్ళలేను. నా స్థానం మిస్ అయిపోతుంది. అది ఒక ఆయన కనబడుతున్నాడు. ఇస్కరియోతు యూదా గురించి రాయబడింది, తన స్థానాన్ని పోగొట్టుకున్నాడని. ఒక హెచ్చరిక అది మనకు. సహోదరి సహోదరుడా, మన స్థానం ఇవ్వబడింది. ఆ స్థానాన్ని కాపాడుకోవడానికి, స్థానానికి తగినట్టుగా ఈ లోకంలో మనం బ్రతకాలని విన్నాం. 7 విషయాలు దేవుని యొక్క వాక్యం నుంచి నేర్చుకోవడం జరిగింది. దేవుడు క్రీస్తు పునరుత్థానం ద్వారా మనకు నేర్పిన పాఠం ఏంటంటే, ఆయనతో కూడా నిన్ను లేపి పరలోకమందు కూర్చుండబెట్టాడు. ఆ స్థానానికి తగ్గట్టుగా జీవించమని చెప్తున్నాడు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.